చక్కని సాక్ష్యం విన్నాం పాస్టర్ రాజు గారి ద్వారా. ఇద్దరు దైవజనులు కృపానందమయ్య గారు, ఆశీర్వాదమయ్య గారి నుంచి శుభవచనాలు, శుభాకాంక్షలు, ప్రోత్సాహకరమైనటువంటి సందేశం ఇచ్చారు. వారికి వందనాలు, కృతజ్ఞతలు. మరి పాట పాడమన్నారు. కృప కలుగునుగా మీకు అందరికీ వచ్చనుకుంటాను. వస్తే కొంత కలపండి, లేకపోతే మనము సావధానంగా విన్నా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ మైనర్ ఎప్పుడైనా చూద్దాం. బాగుంది.
స్థానిక సంఘ కాపరి నా సహదాసుడు నాకు ప్రియమైన కుమారుడు పాస్టర్ రాజు, నాకున్న శిష్యులందరిలోనూ చాలా విశిష్టమైనటువంటి వాడు. ముఖస్థుతి అనేది రాజు చేయడం, నేను కూడా చేయడం ఆయనకు తెలుసు. ముఖస్థుతి చేయాల్సిన అవసరం లేదు, కానీ చాలా స్పెషల్ డిసైపుల్ రాజు. దేవుని కొరకు, సత్యము కొరకు, దైవ ప్రణాళిక కొరకు, దేవుడు పంపిన దైవ జనుడి కొరకు, అపోస్తలుని కొరకు అంకితమైనటువంటి వ్యక్తి. అంటే ఇంకా 100% అంకిత భావం, పక్కకు తొలగిపోయేది అనేది ఉండదు. అవునంటే అవును, కాదంటే కాదు. అవును అని ఒక్కసారి పలికిన తర్వాత ఇక 1,00,000 సార్లు, 1,00,00,000 సార్లు పలికినంత విలువ మాటకు కట్టుబడి ఉండే అద్భుత దైవజనుడు. మా దేవుడిచ్చిన ఒక వరం, దేవుడిచ్చిన ఒక గిఫ్ట్, ఒక బ్లెస్సింగ్ కుమారుడు రాజు. ఎందుకో నాకు దేవుడు ప్రేరేపించి ఈ పాట పాడాలని అనిపించింది. నేను పాడాను. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పై రాయి తీసుకుని కొట్టించాడు. కృప ఎవరికి కలుగునుగాక అంటే ఎవరికి పడితే వాళ్ళకి కాదు. దేవుని కృపా మహదైశ్వర్యము నోవహు దేవుని దృష్టి యందు
కృప పొందినవాడు ఆయన. మనందరూ పొందలేదు కృప. నీవు మాత్రమే మా ఎదుట ఈ తరము వారిలో నీతిమంతుడమై ఉండుట నేను చూచితున్నాను. దేవుడు కృపగలవాడే కానీ ఆ కృపను అందరికీ ఇవ్వడు. అందరూ పొందడానికి రమ్మని పిలుస్తాం. ఇదొక పెద్ద టెక్నికల్ రహస్యం. దేవుడు అర్థమైనట్టు ఉండి అగోచరుడుగా ఉంటాడు. ఎవరికి పడితే వాళ్ళకి అర్థమైపోతే ఇంక ఆయన గొప్పతనమే ఉంది. ఆయన కృప కలిగిన వాడే, కానీ అందరికీ అందుబాటులో ఉంటాడు. కానీ బలవంతాన్ని ఎవరిని పట్టుకొచ్చి వానికి కృపను బలవంతంగా ఎవరికి ఇవ్వడు. తన కృపను అందుబాటులోకి తెస్తాడు. అందుకోవలసిన బాధ్యత మనుషులందరి మీద ఉంది. యేసు ప్రభు వారు అందరి కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చాడు. 1 తిమోతి 3:15 ప్రకారం దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి కూడా ఒక్కడే. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చాడు. ఎందరి కొరకు? అందరి కొరకు. మళ్ళీ చెప్పండి, ఎంతమంది కొరకు? అందరి కొరకు ఆయన తన ప్రాణము ఇచ్చినప్పుడు మరి చాలామంది నరకానికి ఎందుకు వెళుతున్నారు? రక్షణ పొందువారు కొద్దిమంది, నాశనములకు పోయే విశాల మార్గంలో వెళ్ళేవాళ్ళు అనేకులు. వాళ్ళ కొరకు ఆయన ప్రాణం పెట్టలేదా? అందరి కొరకు ప్రాణం పెట్టాడు, కానీ అందులో చాలామంది నరకానికి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? అందరికీ ఆయన రక్షణ సిద్ధపరిచాడు, కానీ అధిక శాతం జనాభా తృణీకరిస్తున్నారు. దేవుడు ఇది బలవంతాన్ని ఇవ్వడు. మంచి బిర్యానీ, పలావు, పంచభక్ష పరమాన్నాలు ఒక మహారాజు గారు సిద్ధపరిచాడు. అందరినీ పిలిచాడు. వచ్చి భోజనం చేయడానికి అవకాశం ఉంది, నా బొద్దు పొమ్మనే అవకాశం ఉంది. అలా చాలామంది నాకు వద్దుపో అంటున్నారు మూర్ఖంగా. నాకు కావాలి అని వచ్చిన వాడికి కావలసినంత సంపద, పంచభక్ష పరమాన్నములు, ఆనందము, మహిమ, ఆశీర్వాదం, ఘనత, అక్షయత, కొలవలేని ఆశీర్వాదాలు వచ్చిన వాడికి కావలసినంత వాడు కూర్చుకొని మోయలేనంత ఆశీర్వాదం ఉంటుంది. రావాలి, అందరికీ రెడీ చేసి పెట్టాడు ఆయన. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, కానీ అందరూ రక్షణ పొందడం లేదు. మనుషులందరూ రక్షణ పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందరూ పొందుతున్నారా? పొందుతుంది. ఆయన ఆశించగలడు, కానీ బలవంతం చేయడు. దేవుడు మన నిర్ణయాన్ని గౌరవిస్తాడు. నేను నరకానికే వెళ్తాను అని మనం కోరుకుంటే సరే, బాగుంది, ఇష్టం. నేను ఒక మెషిన్ లాగా చేయలేదు, రోబో లాగా చేయలేదు. నరకానికి వెళ్ళటం నీకు సరదా కాబట్టి వెళ్ళు. ఏది మంచో ఏది చెడో చెబుతా. ఇదిగో మరణము జీవము ఎదుట ఉంచి ఉన్నాను, నీవు జీవమును కోరుకో అంటున్నాడు. అయినా కొందరు మరణాన్ని కోరుకుంటారు, దానికి దేవుడు ఏమి చేయదు. దేవుడు కృపాభరితుడే, కానీ ఆ కృప బలవంతాన్ని ఇవ్వడు. అందరికీ అందుబాటులో ఉంటాడు, కానీ మనం అందిపుచ్చుకోవాలి. నాకు కావాలి, నీ కృప నాకు కావాలని మనం ఆశిస్తే కావలసినంత కృప
సమృద్ధిగా ఆయన దగ్గర ఉంది. దేవుని స్తోత్రం. మరి ప్రియ కుమారుడు రాజు నాకున్న శిష్యులందరిలో చాలా విశిష్టమైన వాడు అని చెప్పి. ఎందుకంటే నాకు కనిపించింది తక్కువ వస్తుంది కూడా. దేవుని కొరకు అంకితమైనాడంటే అంకితం అంతే. అవునంటే అవును, కాదంటే కాదు. అలాంటి అంకిత భావం ఉన్న వాళ్ళ కొరకు దేవుడు తన కృపను ఇస్తాడు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. దేవుని రాజ్య నిర్మాతలకిలలో జయము కలుగునుగాక. హల్లెలూయా. ఎవరికి పడితే వాళ్ళకు ఉన్నది కృప. కొన్ని లక్షణాలు ఉండాలి. అదే ఈ పాటలో ఉన్న సందేశం. అందరికీ కృప దొరకదు, అందరికీ కృప దొరకదు. కొన్ని లక్షణాలు ఉంటేనే కృప దొరుకుతుంది. అందులో ఆఖరి చరణం రాశాను, దేవుని కొరకై లోకపు మమతలు త్రెంచుకొని దైవాత్మ వశులు. చాలా సీరియస్ మ్యాటర్. నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్టు నీ తల్లిని తండ్రిని ప్రేమించు, సన్మానించు కదా, సన్మానించు. పురుషులారా, మీకు మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకూడనట్లు జ్ఞానము చొప్పున మీ భార్యతో కాపురం. పురుషులారా, మీ సొంత శరీరం వలె మీ భార్యలను ప్రేమించండి. మీ పిల్లలను ప్రభు యొక్క శిక్షలు బోధలు పెంచండి. అమ్మా నాన్నను ప్రేమించాలి, రక్త సంబంధికులను ప్రేమించాలి, పిల్లలను ప్రేమించాలి. నిన్ను వలె మీ పొరుగు వాడిని ప్రేమించాలి. అంటే అర్థం ఏంటి? నిన్ను కూడా ముందైతే ప్రేమించుకోవాలి. నిన్ను ఎలా ప్రేమించుకుంటున్నావు అలాగే పొరుగు వాడిని ప్రేమించు. తల్లిదండ్రులను, తోడపుట్టిన వారిని, మన పిల్లలను, ప్రాణాన్ని, జీవిత భాగస్వామిని అందరినీ ప్రేమించాలి. కానీ ఇవన్నీ చెప్పిన యేసయ్య ఆయన శరీరధారిగా ఈ భూమి ఉన్నప్పుడు చెప్పాడు, ఎవడైనను నా యుద్ధకు వచ్చి తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములనైనా, అక్క చెల్లెళ్ళనైనా, తన భార్యనైనా, తన పిల్లలనైనా, ఆఖరికి తన ప్రాణమునైనా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు. కానీ ఇంతమందిని ప్రేమించమని చెప్పాడు, మళ్ళీ ద్వేషించమన్నాడు. ఎందుకలాగా? ప్రేమించాలా, ద్వేషించాలా? తల్లిదండ్రులను సన్మానించాలా, ద్వేషించాలా? మరి ద్వేషించకపోతే శిష్యుడే కాదన్నాడు. పిల్లలను ప్రేమించాలా, ద్వేషించాలా? ప్రేమించాలి. మరి ద్వేషించకపోతే శిష్యుడే కాదన్నాడు. పిల్లారా, మనం ఈ లోకములో ఉండే బంధువులందరినీ ప్రేమించాలి. కానీ దేవుని కార్యము కొరకు ఆటంకమైన ప్రతి విషయాన్ని, వస్తువులు, వ్యక్తిని, బంధములు తెలుసుకోవాలి. దేవుని పని కొరకు ఏదైనా ఆటంకం అయితే ఇది నాకు అక్కర్లేదు. దేవుని పని ముందు, తర్వాత అమ్మా నాన్న. దేవుని పని ముందు, తర్వాతే కుటుంబం. దేవుని పని మొదట, తర్వాతనే పిల్లలు. దేవుని పని మొదట, తర్వాతే నాకు ప్రాణం కూడా. దేవుని పనికి అడ్డు వస్తే నా ప్రాణమే నాకు వద్దు, నా ప్రాణమే నాకు అక్కర్లేదు, వదిలేస్తాను ప్రాణమైనా. ఇలా అనుకునేవారు దైవాత్మ వశుడు.
దేవుని కొరకై లోకపు మమతలు తెంచుకొని ఉన్నాను. నేను తెంచుకున్నాను అన్నాడు. నేను తెంచుకున్నా. నాకు పిల్లలంటే పిచ్చి ప్రేమ, అందరికీ తెలుసు. నాకు ఒక విగ్రహమే ఇక పిల్లలంటే దేవుని తర్వాత అంత మమకారం. తెంచుకోండి, అదేం చేయలేదు. నాకు యేసయ్య కావాలి. దేవుని పని ముఖ్యం. హృదయంలో పెద్ద గాయమే, పర్వాలేదు. నా యేసయ్య పని కొరకు ఆ గాయాన్ని మోస్తాను అనుకుంటా, మోస్తున్నాను. ఆ దేవుని బిడ్డలారా, 40 ఏళ్ళుగా ఈ గాయాన్ని మోస్తూనే 1400 సంఘాలు కట్టారు. దేవుని కొరకు లోకపు మమతలు త్రెంచుకొని దైవాత్మనుషులు. అలాగే క్రీస్తు బ్రతుకు మరణమే మేలని తెగువతో బ్రతికుడి సాహసికులకు కృప కలుగునుగాక జయము. ఈ లక్షణాలు ఉన్నటువంటి అద్భుత దైవజనుడు. నేను గర్వించే నా శిష్యుడు, ఇతడు నా శిష్యుడని నేను గర్వించగలిగిన వాడు రాజు. చాలా ప్రేమ కలిగిన వాడు, అందరినీ ప్రేమిస్తారు. కానీ యేసయ్య కొరకు ఏదైనా దూరం చేసుకుంటాడు. ఆ లక్షణం ఉన్నటువంటి అద్భుత దైవజనుడు. ముఖస్తుతి ఏం కాదు, మనము ఒక మంచి లక్షణం ఒకరిలో ఉన్నప్పుడు చెప్పుకోవాలి, దానిని మనం కూడా సాధన చేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అటువంటి వారికి ఏమి కలుగునుగాక? కృప కలుగునుగాక, జయము కలుగునుగాక. దేవుని స్తోత్రం కలుగునుగాక. కనుక ఏదో జోకు కాదు, నవ్వడం తప్పు కాదు. ఆకాశమందు ఆశీనుడైన వాడు నవ్వుచున్నాడు. ఆయన నవ్వుతాడు, దేవుడు నవ్వుతాడండి. గాడిద నవ్వుతుందా? కుక్క నవ్వుతుందా? ఏ ప్రాణి నవ్వదు, మనిషి నవ్వుతాడు. ఎందుకంటే దేవుడు నవ్వుతాడు కాబట్టి. దేవుడి కోరిక. నవ్వడం తప్పు కాదు, నవ్వించడం తప్పు కాదు. కానీ సేవ ఒక నవ్వులాటగా తీసుకోకూడదు. నవ్వండి, నవ్వించండి, కానీ దేవుని సేవ మాత్రం నవ్వులాట కాదు. ఇది డెడ్లీ సీరియస్ మ్యాటర్. ఇలాగా చక్కని సమయానికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. నేను ఏం ప్రసంగం చేయను. నన్ను కుమారుడు రాజు, మాస్టర్ రాజు పిలిచిన ఏమి లేదు, ఒక చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోమన్నా. వచ్చిన ఇప్పుడు 10 ప్రార్థనలు చేశాను. ఇంకా చాలా చేసే కాలం. ఎందుకంటే ఇప్పుడు అక్కడ దైవ సేవకుల సదస్సు ఉంది. వెంటనే వెళ్ళి అవతారం మార్చి మళ్ళీ స్టేజ్ ఎక్కాలి. కనుక మీరేమనుకోకండి, తొందరగా వెళ్తాను. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. ఒక చిన్న మాట, ఇంతకుముందు చదివినటువంటి లేఖన భాగం చదవండి, ముగించేస్తాను. ప్రకటన గ్రంథం 21వ వచనం చదవండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభువానికి స్తోత్రం. హల్లెలూయా. మహిమ గల మా ప్రభువా, మీ ప్రియ కుమారుడు, నీ దీన సేవకుడు పాస్టర్ రాజుని దైవభక్తి గల కుటుంబములో జన్మింపజేసి అద్భుతమైనటువంటి పేరెంటేజ్, తల్లిదండ్రుల అద్భుతమైన అన్నయ్య గారి పెంపకంలో నిర్ముఖమాటముగా దేవుని సత్యాన్ని వెంబడించాలనే సత్యములో, అలాంటి తత్వములు, అలాంటి స్వభావములో నీ దాసుని పెంచి చెక్కి మలచి
ఈ కడవరి కాలంలో మీరు చేస్తున్న సత్య సంబంధమైన సేవలోనికి తెచ్చినందుకు ఆయనకు స్తోత్రములు చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, ఈ ఆదిలాబాద్ ప్రాంతంలో కొన్ని స్థలాలు మారవలసి వచ్చింది, ఇబ్బందులు ఏర్పడి. అయితే మీ కుమారుడు మీ దాసుల ద్వారా మీరు పలికించిన వాగ్దానములు స్వతంత్రించుకొని మీపై ఆధారపడినప్పుడు శూన్యములో బ్రహ్మాండములు కలిగించినట్లుగా ఏమీ లేని చోట ఈ అద్భుతమైన గృహములు, మందిరాన్ని, ఈ సముదాయమును మీరు నిర్మాణం చేశారు. అవును, మీరు ఏదైనా చేయగలిగిన సర్వశక్తిమంతుడు ప్రభువా. ఈ మందిర గృహ ప్రతిష్ట ఈ సందర్భంగా వచ్చిన వీళ్ళందరినీ దీవించండి. నాతో మాట్లాడండి. సంఘములు, మందిరములు కూడా ఆశీర్వదించండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, ఒకే ఒక్క మాట మీతో మనం చేసి ముగించుకుంటాను. ఎక్కువ ప్రసంగం ఏమీ అక్కర్లేదు. దేవుని ఆశ, దేవుని ఆశ, దేవుని కోరిక ఏమిటనగా మనుషులతో కలిసి నివాసం ఉండాలనేది దేవుని ఆశ. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనంలో మొట్టమొదట దేవుడు ఈ ఆశను వ్యక్తపరిచాడు. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకొక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించవలెను. అసలు దేవుడు ఎక్కడున్నాడు అంటే సమీపించరా అని మొదటి తిమోతి 6:16లో సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగి ఉన్నాడు. హీస్ ఆల్ అలోన్ ఇన్ ది అన్అప్రోచబుల్ లైట్. మొదటి తిమోతి సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. దేవునికి మహిమ ఎవడునూ ఆయనను చూడలేదు. అక్కడ ఉన్నాడు, ఆయన మాత్రమే. ఎవడనో చూడనేరడు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అన్నాడు కదా. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది. ఎందుకంటే అసలు ముందు దేవుడే ఒంటరి వాడు. ఆయన ఒకడు మాత్రమే సమీపించరాని తేజస్సులో నివసిస్తున్నాడు. ఆ తర్వాత ఆయనకు కోట్ల మంది పిల్లలు పుట్టుకొచ్చారు. అలాగే మనము కూడా ఎప్పుడైతే ఒంటరిగా మారుతామో మనం అనేక మందికి ఆధ్యాత్మిక తండ్రి రాగలుగుతాము, తల్లి రాగలుగుతాము. దేవుని స్తోత్రం కలిగించాలి. ఒంటరిగా ఉన్న దేవుడు ఏం కోరుతున్నాడు? నేను వారిలో నివసించాలి. నివసిద్దామంటే స్థలం లేదు. స్థలం ఉంది కానీ పరిశుద్ధ స్థలం లేదు. స్థలం ఉంది కానీ అంత మురికిగా, కల్మషభరితంగా, చెత్తాచెదారమంతా ఉంది. నేను వారి మధ్యలో నివసించాలంటే ఈ అపవిత్ర స్థలంలో ఉండలేను. వారి యొక్క ప్రత్యేక స్థలం నివసించి వాళ్ళని నా కొరకు నిర్మించాలి. ఆ స్థలం ఎలా ఉండాలంటే అందంగా ఉండాలని కోరలేదు. మంచి శిల్పకళ, చెక్కడము పని, చలవరాతి భవనం, దేవదారు రాణులతో ఉండాలని కోరలేదు. నేను నివసించినట్లు సుందరమైన భవనం కావాలని కోరలేదు. అందమైన కట్టడం అని కోరలేదు. నేను నివసించున్నట్లు ఏం కావాలి? పరిశుద్ధ స్థలం. దేవుడు పరిశుద్ధతనే కోరుకున్నాడు. తర్వాత ఏదైనా అందము, చందము అన్ని తర్వాత, ముందు పరిశుద్ధత. ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే ఆయన మందిరానికి
అనుకూలము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క యుగ యుగాల ఆశ నేను వచ్చి నేను సృష్టించిన పిల్లలతో కలిసి ఉండాలి. దేవుడు ఎక్కడున్నాడు? ఉన్నాడా? నాకు చూపించు. ఉంటే ఎందుకు కనపడడు అని రకరకాలుగా మాట్లాడుతుంటాం. బాబు, కనపడాలని నీకంటే ఎక్కువ ఆశ ఉంది. నీకు కళ్ళెందుకు పెట్టాడు? ఆయన్ని చూడమని. చెవులు ఎందుకు ఇచ్చాడు? ఆయన స్వరం వినమని. నోరెందుకు ఇచ్చాడు? ఆయన్ని స్తుతించమని. అసలు నీకు ఎందుకో వ్యక్తిత్వం ఇచ్చాడు? దేవునితో సహవాసం చేయడానికే. ఉన్నాడా? రమ్మను. దమ్ముంటే కనబడు. దమ్ముండటం కాదు, ముందు నీకు పరిశుద్ధత ఉండాలి. దేవునికి దమ్ముండడం ఏంటి? ముందు నీకు పరిశుద్ధత ఉండాలి. లేకపోతే ఆయన చూసి నువ్వు కాలిపోతావు, చూసి బూడిదైపోతావు. ఆయన అతి పరిశుద్ధుడు, మనమేమో జన్మ పాపులము, కర్మ పాపులము. కనుక దేవుని ఆశ నేనుండాలి, నా ప్రజలతో నేను కలిసి వాళ్ళ నుండి చూడాలి, నా మాట వినాలి. అది నెరవేర్చుకోవడానికి ఆయన శిలువ మీద నరావతారి అయి మన కొరకు తన పరిశుద్ధ రక్తమును కాచి బలి చనిపోయి మళ్ళీ లేచాడు. లేచి మనందరినీ కూడా సిద్ధపరుస్తున్నాడు. తన పరిశుద్ధ రక్తము ద్వారా మనల్ని పరిశుద్ధపరిచి మనందరినీ ఒక మందిరముగా కట్టుచున్నాడట. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం, అటువంటి మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా ఉండుటకు ఆత్మ మందిరముగా కట్టబడుచున్నారు. ఏలయనగా మళ్ళీ చదువునైనా యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములుగా ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము. మనందరం మందిరం కడుతున్నాం అని అనుకుంటాం, కానీ అసలు మందిరం ఆయన కడుతున్నాం. మనకేమో ఇటుకలతో, రాళ్లతో, సిమెంట్తో మనం కడుతున్నాం. కానీ ఆయన రోజు అయిపోయింది, వేడిగా కావాలి. ఏం కావాలి దేవునికి? మనమేమో కట్టేది ఇటుక రాళ్లతో, కలప, ఇనుము, సిమెంట్, కాంక్రీట్తో కడుతున్నాం. దేవునికి సరుకులు కావాలి. ఏం సరుకులతో కడతాడంటే సజీవమైన రాళ్ళు. మీరే ఆ సజీవ రాళ్ళు. దేవునికి ఇటుకలతో కట్టిన ఆలయం అక్కర్లేదు, పరిశుద్ధాత్మ ద్వారా కట్టబడిన ఆలయం. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా కడతాడంటే ముందు సజీవ రాళ్లను సమకూర్చి వాళ్ళని పేర్చి ఒక పద్ధతిలో అమర్చి ఒక మందిరం కడతాడు. సర్వోన్నతుడు హస్తకృత ఆలయములలో నివసింపడు. అపొస్తలుల కార్యాలు 7:50 ఉంటున్నాము. ఆకాశమున సింహాసనం, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు అని నా విశ్రాంతి స్థలమేదని. ఇవన్నీ నా హస్తకృతములు కావా? ఇవన్నీ నేను చేతులతో చేసినవి కావా అని ప్రభువు చెప్పుచున్నాడని ప్రవక్త పలికిన ప్రకారం, యెషయా ప్రవక్త పలికిన ప్రకారం సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు.
ఆయన చేతులతో కట్టిన గుడిలో ఆయన ఉండడు, కానీ సజీవ రాళ్లతో ఆయన కట్టుకున్న గుడిలో ఆయన ఉంటాడు. ఆ గుడిలో నేను ఒక సజీవ రాయి, కృపానందం గారు ఒక రాయి, రాజు ఒక రాయి, ఆశీర్వాదం గారు ఒక రాయి, వీరందరూ రాళ్ళు. మనందరం ఒక దగ్గరికి కూడి వచ్చినప్పుడు మందిరము ఏర్పడుతుంది. మళ్ళీ పనుల మీద ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోతారు. కలిసి వచ్చినప్పుడు రాళ్ళని మన దగ్గరికి వస్తే మందిరం. అందుకొరకే అన్నాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామమున ఒక చోట రాళ్ళని మన దగ్గరికి వస్తుంది మందిరం. దేవుడు ఏర్పరిచిన డిజైన్ ప్రకారం మనం అమర్చబడితే అది మందిరం. ఈ రాళ్ళు ఎప్పుడు ఒక దగ్గరే ఉండవు, ఎవరి పని మీద వాళ్ళు వెళ్తుంటారు, మళ్ళా వచ్చి తమ స్థానంలో తాము ఉంటారు. అద్భుతమైన మందిరాన్ని దేవుడు కడుతున్నాడు. మరి ఇదెందుకు? హస్తకృతాలయములో నివసింపడు కదా, మరి ఈ గుడి ఎందుకు, ఈ మందిరం ఎందుకు అంటే దేవుడు కట్టే మందిరం ప్రశాంతంగా కూర్చొని ఆరాధించుకోవడానికి ఈ మందిరం. ఇది దేవ మందిరము కాదు, సమాజ మందిరం. మనందరమేమో దేవుని మందిరం, ఈ సమాజము కూర్చునే మందిరం ఇది. ప్రార్థనలో ఉన్నప్పుడు వర్షం వస్తేలాగా, గాలి దుమ్ము దుమారం వస్తేలాగా డిస్టర్బ్ అయిపోదా? ప్రకృతి నుంచి మనకు కాపుదల కావాలి, ఏకాగ్రతతో ప్రార్థన చేసుకోవడానికి దేవుని మందిరమైన సమాజము, సంఘము కూడుకోవడానికి ఇది సమాజ మందిరం. దేవుడు అలాగా ఈ భూమి మీద సంఘాన్ని కడుతూ మందిరాన్ని కడుతూ ఉన్నాడు. ఆఖరికి దేవుడు కడుతున్న ఈ సంఘం పరలోకానికి ఎత్తబడుతుంది. ఎత్తబడిన తర్వాత కొత్త భూమి, కొత్త ఆకాశం. అక్కడ రక్షణ పొందిన ప్రతి ఒక్క విశ్వాసి అక్కడ ఉంటారు. అన్ని డినామినేషన్స్లో నుండి యథార్థవంతులైన విశ్వాసులు అక్కడ ఉంటారు. ఒక సంఘం కాదు, బ్యాప్టిస్ట్ వారు ఉంటారు, పెంతెకోస్తు వారు ఉంటారు, హెబ్రోన్ వారు ఉంటారు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారు ఉంటారు, లూథరన్ వారు ఉంటారు, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా వారు ఉంటారు, ఇండిపెండెంట్ సంఘాలు, హోసన్నా మినిస్ట్రీస్, రాజబాబు గారు, అగాపే సంఘం, అందరూ ఉంటారు. యేసు రక్తములో, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలు ఉదికి తెలుపు చేసుకున్న వాళ్ళందరూ అక్కడ ఉంటారు. దేవుని స్తోత్రం కలుగునుగా. అక్కడ మామూలు శరీరాలతో ఉండవు. ఫిలిప్పీ పత్రిక 3:21 ప్రకారం దొరుకుతుందా? ఎన్నో వచ్చినది సమస్తమును తనకు లోపరచుకున్న జాలిన తన శక్తిని బట్టి మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా ఆయన అక్కడ ఉండే మనందరం ఎలా ఉంటాము? యేసయ్యకి ఎలాంటి మహిమ శరీరం ఉందో అలాగే మనకు కూడా మహిమ శరీరాలు వచ్చేస్తాయి. ఆ శరీరానికి ఆకలి లేదు, దాహం ఉండదు, నిద్ర అవసరం లేదు. ఆ దేహం మళ్ళీ ఎప్పటికీ చచ్చిపోదు, అలసిపోదు. యేసునాథునికి ఉన్నటువంటి మహిమ శరీరం, అక్షయ శరీరం మనకుంటుంది. కాబట్టి అక్కడ దేవుడు కనబడినా మనకు ప్రమాదం లేదు. ఈ మట్టి దేహాలకు వచ్చి కనబడితే మనకు ప్రమాదం, మనమే కాలిపోతాం. అందుకు మన మీద ప్రేమతోనే కనబడకుండా ఉన్నాడు ఆయన. ఎందుకు కనపడను? ధైర్యం లేక కాదు, దమ్ము లేక కాదు. ఏంట్రా ఊరికే దమ్ముంటే రా, దమ్ముంటే రా, వచ్చాను కదా వచ్చేస్తే గుస్సుకొని మొత్తం అందరూ బూడిదైపోతారు.
ఆయన మనతో కలిసి నివాసం ఉంటున్నట్లు కనబడుతూ మనతో సంచరిస్తూ సహవాసం చేస్తూ ఒక తండ్రి పిల్లలు ఒకచోట కలిసి ఉన్నట్లుగా నిరంతరము చాలా సన్నిహితంగా సహవాసం చేయడానికి వీలుగా ఆయన మన జన్మ పాపాన్ని కడిగేస్తున్నాడు, కర్మ పాపాన్ని కడిగేస్తున్నాడు. తర్వాత పాప మరణాల నియమము కలిగిన మట్టి దేహాన్ని మార్చేస్తున్నాడు. మహిమ శరీరం ఇచ్చిన తరువాత ఆ మహిమ శరీరంలో పాప మరణ నియమం ఉండదు. వెతికిన పాపం కనపడదు. కాకడా వేసి భూతత్వం వేసి వెతికిన పాపం కనపడదు. పరిశుద్ధ ప్రపంచంలో పరిశుద్ధ శరీరాలతో మనందరం ఉంటాం. అక్కడికి ఆయన దృశ్య రూపంగా వచ్చేస్తాడు. ఇక మీదట దేవుని నివాసము మనుషులతో కూడా కనిపిస్తాడు. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నట్టే చూడవచ్చు, ఆయన కౌగలించుకోవచ్చు, ఆయన ఒళ్ళో తల పెట్టుకొని పడుకోవచ్చు, ఆయన పాదాలు ముద్దు పెట్టుకోవచ్చు. అంత దగ్గరి సహవాసము మనతో కలిగి ఉండడానికే ఆయన నరావతారమెత్తి సిలువలో పడి తిరిగి తెచ్చాడు. మళ్ళీ చెప్తున్న దేవుడు రావాలి, కనబడాలి అని మనకెంత ఆశ ఉందో అంతకన్నా ఎక్కువ ఆశ మనతో కలిసి నివసించాలని దేవునికి ఆశ ఉంది. ఆ ఆశ నెరవేర్చుకోవడానికి ఆయన యజ్ఞమైనాడు, మళ్ళీ తిరిగి లేచాడు. అందరికీ అందుబాటులో ఉంది రక్షణ, కానీ అందరూ అంగీకరించట్లేదు. నమ్మువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష వాడే విధించుకుంటున్నాడు. ఒరే నా మతం నమ్మకపోతే సంపాదిస్తాను అనే దేవుడు కాదు ఆయన. డాక్టర్ మందిచ్చాడు మెడిసిన్, ఔషధం. అరే ఇది తిన్నవాడు బ్రతుకును, తిననివాడు చచ్చిపోవును అంటే అర్థం ఏంటి? నా మందు తినకపోతే సంపాదిస్తాను అన్నట్టు కాదు కదా. నా మెడిసిన్ తీసుకోకపోతే చంపేస్తాను అని బెదిరించడమా? నీకున్న రోగానికి ఇది ఒక్కటి ఔషధం. నా ఔషధం తీసుకునేవాడు బ్రతుకుతాడు, తీసుకోనని వాడు చచ్చిపోతాడు. అలాగే చెబుతున్నాడు ఆయన. సువార్త నమ్మి బాప్తిస్మం పొందేవాడు రక్షింపబడును, నమ్మని వాడు తనకు తానే నిత్యనాశనాన్ని విధించుకుంటున్నాడు. ఎవరైతే జ్ఞానముగా ఆలోచించి జ్ఞానయుక్తముగా తలంచి ఒక నిర్ణయం తీసుకొని, తెలివైన నిర్ణయం తీసుకొని సువార్తకు లోబడతారో, నీటి మూలంగా ఆత్మ మూలంగా ఎవరు జన్మిస్తారో వాళ్ళకు దేవుని కృప ఆవరిస్తుంది, వెంటాడుతుంది. వారిలో దేవుని కృప నివసిస్తుంది. దేవుని ఆశ, మనిషి ఆశ ఒక్కసారే తీర్చడానికి యేసు రెండవసారి వస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు కావాలని మనిషి అనుకుంటున్నాడు, మనిషి నాకు కావాలని దేవుడు అనుకుంటున్నాడు. దేవుడు నాకు కనబడాలి అని మనిషి అనుకుంటున్నాడు, నేను వాళ్ళకి కనపడాలని దేవుడు అనుకుంటున్నాడు. ఈ ఇద్దరి ఆశ నెరవేర్చేది సిలువ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇది అర్థమైన వాడు ధన్యుడు, అర్థం కానివాడు దురదృష్టవంతుడు. కళ్ళు మూసుకుంటే ఏం కనపడదు, కళ్ళు మూసుకుంటే సత్యం కనపడదు. నిద్రపోయిన వాడిని లేపొచ్చు, నిద్ర నటించేవాడిని లేపలేవు. నిద్రపోయేవాడు చిన్నగా తట్టితే లేస్తాడు, నిద్రపోయేవాడు ఇలా తట్టితే లేస్తాడు. నిద్ర నటించేవాడు వాడు ఈ పగలు కొట్టినలేవు. ఎందుకంటే ఈగోకి వస్తుంది, ఈగో ప్రాబ్లం. నేను నిద్రపోయినట్టున్నాను కదా, ఇప్పుడు వాడు లేపితే నేను లేవాలా, లేస్తే నాకు పరువు నష్టం కదా అనుకోండి. వీపంతా పగిలిపోతున్నా సరే లేవడు. సువార్త నమ్మని వాడు చాలామంది నిద్ర నటిస్తున్నారు, నిద్ర పోవట్లేదు. ఈగో ప్రాబ్లం. వాళ్ళు ఏదో చెబితే నేను ఇప్పుడు అది నమ్మాలా, ఇంతకాలం నా నమ్మకాన్ని ఇప్పుడు వదులుకోవాలా,
నా పరువేం కావాలి, మా తాతల ముత్తాతల పరువేం కావాలని నిద్ర నటిస్తున్నాను. సువార్త అర్థం కాక కాదు, అర్థం కానట్టు నటిస్తున్నాను. దే ఆర్ కమిటింగ్ ఎ సీరియస్ మిస్టేక్, ఎ సీరియస్ బ్లండర్. చాలా ప్రమాదకరమైన పొరపాటు చేస్తున్నారు. ఇలాంటి భేషజాలు, మేకపోతే గాంభీర్యాలు, లేనిపోని అహంభావం ఇవన్నీ లేకుండా సింపుల్గా, న్యాయంగా, సరళంగా ఆలోచించి, నిజముగా యథార్థంగా ఆలోచించి సువార్తను నమ్మి బాప్తిస్మం పొందేవాడు ధన్యుడు. వాళ్ళు కోరుకున్నట్టు దేవుడు కనబడతాడు. దేవుని ఆశ తీరుతుంది, వీళ్ళ ఆశ తీరుతుంది. ఈ ఇద్దరి ఆశ నెరవేర్చడానికి 2 సంఘటనలు దేవుడు చేస్తున్నాడు. ఇది ఈ ప్రసంగానికి ముగింపు. దేవుని ఆశ, మనుషుల ఆశ తీర్చడానికి 2 సంఘటనలు దేవుడు చేస్తున్నాడు. ఒకటేమో సిలువ యజ్ఞము, రెండవది యేసు 2వ రాకడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు 2వ రాకడ జరగకపోతే సిలువ యజ్ఞం కూడా వ్యర్థమే. యేసు 2వ రాకడ జరగకపోతే సిలువ యజ్ఞం కూడా వ్యర్థమే. ఆయన వస్తాడు మళ్ళీ. వచ్చినప్పుడు మృతులైన వారి శరీరములను మళ్ళీ లేపుతాడు, భక్తుల శరీరాలు. బ్రతుకున్న వారి మట్టి దేహాలను మహిమ దేహాలుగా మారుస్తాడు. వీళ్ళు వాళ్ళందరినీ దేవునితో నివాసం ఉండడానికి యోగ్యులుగా చేసి ఆ మహిమలోకంలో తీసుకెళ్తారు. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాం. ఇక ఎడబాటు లేదు. ఇక ఎడబాటు అనేది ఎప్పటికీ ఉండదు. అంతము లేని కాలం దైవ మహిమలో మనం జీవించబోతున్నాం. కల కాదు, కల్పన కాదు, కట్టుకథ కాదు, ఊహ కాదు. ఇది రేపటి చరిత్ర. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆ మహిమ రాజ్యానికి అనేకులను సిద్ధపరచడానికి దేవుడు ఇక్కడ ఈ దైవజనుడి పరిచర్యను, పాస్టర్ రాజు పరిచర్యను, సంఘములు, సంఘంలో ప్రతి బిడ్డలు, ఈ మందిరాన్ని కూడా దేవుడు వాడుకోవాలని నేను ఆశీర్వచనం పలుకుతూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రార్థన కొరకు అందరు రాకండి, ఒక్కటేసారి అందరి కొరకు ప్రార్థన చేస్తారు. ఎవరికైనా నూనె సీసాలు చేస్తే ఇక్కడ పెట్టండి, అది ఓపెన్ చేసి పెట్టండి. వాటి మీద శిలువ గుర్తేసి ప్రార్థన చేస్తాను. దయచేసి అక్కడ లేట్ అయిపోతుంది. అది ఓపెన్ చేయగానే అది మూత కూడా తీసి పెట్టండి. ఇక తర్వాత ఒక్క నూనె సీసా కూడా రావుతుంది నాకు. ఇప్పుడు తెచ్చిపెట్టండి అందరూ. దేవుని స్తోత్రం. చల్లగా ఉందో వేడిగా ఉందా? గొంతు పోతుంది అన్న. గుడ్ బాయ్. ప్రార్థన చేసుకుందాం. ఇంకా లేవా నూనె సీసాలు? సరే, నో మోర్ ఆయిల్ బాటిల్స్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. అందరి చేతులెత్తి దేవుని స్తుతించి ప్రార్థన చేస్తాం. సర్వాంతర్యామి నీకు వందనాలు. ప్రతి ఒక్కరు కూడా దైవాశీర్వాదము కొరకు, స్వస్థత కొరకు, విడుదల కొరకు చేతులెత్తి యేసయ్య వస్త్రపు చెంగు ముట్టుకొనండి. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ యేసయ్య ముందుకు రాలేదు. తన పేరు చెప్పలేదు, ఊరు చెప్పలేదు, తన రోగం ఏంటో చెప్పలేదు. అసలు ముందుకే రాలేదు. ఆయన దృష్టిలో పడలేదు. వెనక నుండి వెళ్ళి వస్త్రం చుట్టుముట్టింది. ప్రభావము ఆయనలో నుండి బయలువెళ్ళింది. ప్రభావము ఆయనలో నుండి బయలువెళ్ళింది. వెంటనే ఆమె రక్తధార కట్టెలు. ఆమె సమస్య తొలగిపోయింది, స్వస్థత కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. మన 2 చేతులెత్తి యేసయ్య వస్త్రాన్ని ముట్టుకుందాం ప్రియులారా. ఇది దేవుని ఆలయం, కూడుకునే సమాజ మందిరం.
దేవుని వస్త్రపు చెంగులు, దేవుని వస్త్రపు చెంగులు ఎప్పుడు ఇక్కడ పై నుండి పరలోకము నుండి ఈ వస్త్రము, దేవుని వస్త్రము మందిరము నిండా నిండి ఉంటుంది. మీరు చేతులు ఎత్తినప్పుడు ఆయన వస్త్రం తగ్గుతుంది. ప్రియులారా, స్వతంత్రించుకోండి మాట. మీ చేతులు ఎత్తండి. దేవుని వస్త్రాన్ని మీరు ముట్టుకుంటారు. ఒక మనిషి ముట్టుకోవడం కాదు, మీరే దేవుణ్ణి ముట్టుకుంటున్నారు. దేవుని ప్రభావం బయట వెళుతుంది. ఎవరికి ఏది కావాలో అది, జ్ఞానము కావలసిన వారికి జ్ఞానం, మనశ్శాంతి కావలసిన వారికి శాంతి, స్వస్థత కావలసిన వారికి స్వస్థత, కుటుంబములు ఐక్యత కావలసిన వారికి ఐక్యత, ఆత్మాభిషేకము కావలసిన వారికి ఐక్యత, ఆత్మాభిషేకము, పరిశుద్ధాత్మ వరములు కావలసిన వారికి పరిశుద్ధాత్మ కృపావరాలు, తాంత్రిక మాంత్రిక శక్తుల నుండి సైతాను దాడుల నుండి విడుదల కావలసిన వారికి విడుదల ఇప్పుడు దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. లిఖబడరబర శనదరబరబర హోకరియదరబర హుంగరీదర కరందరదరబరసి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మాతో కలిసి జీవించాలని ఆశపడిన మహాదేవా నీకు వందనాలు. అనంతుడా, నిత్యుడా, సత్యుడా, శాశ్వతుడా, నిత్య సత్య దైవమా నీకు వందనాలు. మీరు మా కొరకు శిలువలో మరణించి తిరిగి లేచడం వలన, నీ పరిశుద్ధ దైవ రక్తమును మా కొరకు కార్చడం వలన, నీ శిలువ సువార్తను మాకు ప్రకటింపజేసి మా మనోనేత్రాన్ని వెలిగించి మాకు నీ యొక్క సువార్త సత్యమును అవగాహన చేయించటం వలన, విశ్వాసకర్తమైన మీరు మా హృదయాల్లో రక్షణార్థ విశ్వాసమును పుట్టించటం వలన, మా జన్మ కర్మ పాపములను కడిగివేసి మమ్మను నీటి మూలంగా ఆత్మ మూలంగా దైవ కుటుంబమును జన్మింపజేసి పుట్టించి, నీ సత్యవాక్యము వలన మమ్మల్ని తిరిగి పుట్టించి ఎంత ప్రణాళిక చేస్తున్నారయ్యా నీకు వందనాలు. ఎంత అద్భుత కార్యాలు జరిగిస్తున్నారు తండ్రి, నీకు వందనాలు. ఈ రీతిగా నీ సువార్త విని నమ్మి బాప్తిస్మం పొందుట వల్ల రక్షణ పొందిన వారందరినీ కూడా మహిమ ప్రపంచానికి తీసుకెళ్ళడానికి త్వరగా మీరు రాబోతున్నారు కనుక నీ స్తోత్రం. మీరు అక్కడ సూచనలు మధ్య ప్రాచ్యంలో నెరవేరుతున్నవి కనుక నీకు వందనాలు. అరబు ఇశ్రాయేలు యుద్ధములన్నీ కూడా ఇదిగో నీ రాకడకు సూచనలేనని మీరు మాకు తెలియపరిచినారు కనుక నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. త్వరగా రానైన యేసయ్యా మీ రాకడకు నన్ను మమ్మల్ని అందరినీ ఆయత్తపరచండి. మా కొరకు స్థలము సిద్ధపరుస్తున్నానన్నావు యేసయ్యా. ఆ స్థలములో ఉండటానికి మమ్మల్ని కూడా భూమి మీద సిద్ధపరచండి. పెళ్లి కుమార్తె సంఘముగా మేము సిద్ధమై ఎత్తబడినప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది అనే మాట నెరవేరబోతోంది కనుక నీకు స్తోత్రం. లేడు 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 అని నాస్తికులు వాదించినటువంటి ఆ దేవుడు ఉన్నాడు కానీ ఎవరో తెలియదు అని సొంతగా కల్పించుకున్న దేవతలను అనేక మంది మొరక్కినప్పటికీ దేవుడను నేనే అని ప్రకటించుకున్న ఆ సత్యదేవుడు ఒకనాటికి మాతో కలిసి కన్న తండ్రిగా మేము ఆయన పిల్లలుగా కలిసి మేము జీవించబోతున్నామని శుభవర్తమానం కొరకు స్తోత్రం. హల్లెలూయా, వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. మాకందరికి అగ్ని బాప్తిస్మములు ఇవ్వండి. మమ్మల్ని కూడా అగ్ని జ్వాలలుగా చేయండి స్వామి. మీరు ఇచ్చిన అధికారం చొప్పున తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామని యేసునామములో ఇలోని శేషాల మీద ఇచ్చిన అధికారం చొప్పున ఈ శిలువ రక్తముతో శిలువ గుర్తు వేసి ఇలోని శేషాలని నేసు రక్తంగా ప్రతిష్ఠించుకుంటున్నాం. ఈ బిడ్డల యొక్క గొప్ప విశ్వాసాన్ని బట్టి ప్రభువా వారిని మీద ఆశ పెట్టుకొని ఇలోని శేషాలు తెచ్చిన ఆ విశ్వాసాన్ని బట్టి ప్రభువా
ఈ నూనెనంతా కూడా యేసు రక్తంగా మార్చబడి తండ్రి, ఇది మొదలుకొని ఈ నూనె ఎవరు ముట్టినా, ఎవరి దేహమును దీన్ని ధరించినా ప్రతిసారి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి వ్యాధి నుండి, బాధ నుండి, మంత్రశక్తుల దాడి నుండి, మానసిక అశాంతి నుండి, ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి తండ్రి. ఈ నూనె ద్వారా మీరు చేయబోతున్న అద్భుతాల ద్వారా యేసు నిజమైన దేవుడిని అనేకులు గ్రహించి రక్షణ పొందినట్లుగా మీరు సహాయం చేయండి. మాకు అద్భుతాలు జరగడమే ముఖ్యం కాదు నాయన, మాకు విడుదల రావడమే ముఖ్యం కాదు, మాకు జరిగే అద్భుతాల ద్వారా కొన్ని ఆత్మలు రావాలి తనని పొందనాను. అటువంటి అద్భుత సాధనంగా నూనెను మీరు వాడుకోండి. ఈ సంఘమును, మందిరమును మీ మహిమతో నింపి ఉన్నారు కనుక స్తోత్రం. ఇంకా మీరు ఏం చేయని ఉన్నారో మీ వెంట నడవడానికి, మీరు నడిపించిన చోటుకెళ్ళా నడవడానికి, మీరు అప్పగించిన పని చేయడానికి మేమందరము సన్నద్ధులమై ఉన్నాము. మా దోషములు క్షమించి మా ప్రార్థన ఆలకించండి. మాకు ముందున్నటువంటి మహాప్రాముఖ్యమైనటువంటి ఉత్తర కోస్తాంధ్ర అగాపే అభిషిక్త దైవజనుల సహవాసం అత్యంత ఆశీర్వాదకరంగా నిర్వహించమని, నీ వాక్కు పంపించమని, అందరినీ మీరు దర్శించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమ, సర్వ జగత్ రక్షకుడైన యేసునాథుని అనంత కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేరువచ్చిన మనకందరకు నూతనంగా కట్టబడిన అరినోవా అగాపే సంపన్న సువార్త సంఘ మందిరమునకు, సంఘములకు సదా తోడై ఉండుగాక. దయచేసి ఒక్క నిమిషం కూర్చోండి. నేను వచ్చాను, ప్రార్థనలు దేవుని జ్ఞాపకం చేశాను, అయినా పర్వాలేదు. దేవునికి మన కానుకలు సమర్పిద్దాం. మరి కానుక పెట్టడం ఇది అయిన తర్వాత క్లోజింగ్ ప్రేయర్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇది ఎవరిది వాళ్ళు తీసుకుంటుంది? యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో అనే పాట. ఈ పాట తీసుకున్నా యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో, యెహోవా సన్నిధిని నా గానముతో Bye.